ఓలా జరంత ఓలాలే జరంత హాయ్ జరంత మన వీడియోలను కూడా జరంత చూడుర్రులా అందరు ఎట్లున్నారు మంచిగున్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయర్రి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్వంటీ స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. ఇక నేను ఇట్లా లేట్ చేయకుండా ఇటు వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతాయి. ఇంకా మీరు లేట్ చేయకుండా మన వీడియోకి వచ్చిన లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నా పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయర్రి. ఇక హౌస్ షిఫ్టింగ్ వీడియోని అయితే పెట్టిళ్ళు కదా, దానికైతే ఒక మంచి రెస్పాండ్ అయితే ఇచ్చిళ్ళు. ఇదైతే హౌస్ షిఫ్ట్ అయినాక నెక్స్ట్ డే అనమాట, అంటే ఆగస్ట్ 15th రోజు షూట్ చేసిన వీడియో. అయినో ఆగస్ట్ 15th అంటే ఇప్పటికి లేట్ అయిపోయింది, కాకపోతే ఇంకా అర్థం చేసుకోండి నా సిచ్యువేషన్ని కూడా. ఎందుకోసం అంటే ఇంకా ఎడిటింగ్ చేయడానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇంకా నాకు అసలు టైం లేకుంటుండే. మాకు ఇంకా ఈ రూమ్కి రాగానే నెక్స్ట్ డే అంటే ఆగస్ట్ 15th రోజు ఉన్నాము, ఆగస్ట్ 16th రోజు అయితే మళ్ళీ ఊరికి వెళ్ళినాము పోచమ్మ బోనాలకు అనేసి. అటొక 3 days అట్లా అయిపోయింది. మళ్ళీ వచ్చి మళ్ళీ రూమ్ షిఫ్టింగ్ స్టార్ట్ చేయడము. మాకు పిల్లలతో రూమ్ అంతా షిఫ్ట్ చేసేసరికి ఆల్మోస్ట్ 1 week అట్లా టైం పట్టింది. ఇంకా అది అయిపోగానే ఇంకొక ఇన్సిడెంట్ జరగడం వల్ల భగత్ బాబుకి ఇంకా టైం లేక నాన్ స్టాప్ ఇంకా షాప్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇంకా అందుకోసమే ఇంకా నాకు పిల్లలతో వీడియోస్ చేయాలి ఎడిటింగ్ చేయాలంటే అస్సలు సెట్ అవ్వట్లేదు. ఇందులో మహాగాడికి కూడా ఫీవర్ వచ్చింది, ఇంకా అందుకోసమే ఇంత లేట్ అయిపోయింది. ఐ హోప్ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. సామాన్ అంతా ఆ ఇంట్లో నుంచి ఇంట్లోకి దించేసరికి రాత్రిలో అయితే 10:30 అట్లా అయింది కదా. ఇంకా 10:30కి ఇంకా మేమైతే ఎట్లాంటి సామాన్లు చదవలేదు, ఎందుకంటే అప్పటికే అలసిపోయినాం. పొద్దున గప్పుడు ఎప్పుడో గింతంత ఎగ్గు పొడితో అయితే తిన్నాము. ఇక ఫుల్ ఆకలి అవుతుంటుండే. ఇంకా షిఫ్టింగ్కి వచ్చిన తమ్ముడు వాళ్ళందరికీ కూడా బిర్యానీ చెప్పినాం కదా, ఇంకా మేమే అక్కడ తినేసినాము. ఇంటికి వచ్చేసరికి ఇంకా 12-12:30 అట్లా అయింది. ఇంకా పడుకుందామంటే నైట్ అయితే అస్సలు నిద్రపట్టలేదు. ఎందుకోసం అంటే బిర్యానీ తినేసి వచ్చినాము. వాటర్ బాటిల్ తీసుకొచ్చుకున్నాం కానీ మహా ఉన్ను నేను భగత్ బాబు కొన్ని తాగేసరికి 2 liters వాటర్ బాటిల్ ఖతం అయిపోయింది. అంటే ఏర్పడకుండా తాగేసినాము, అసలు ఉత్తిగానే అయిపోయింది. ఇంకా 2-2:30 అవుతుంది. ఇంకా నాకైతే ఫుల్ అంటే ఫుల్ దూప, ఇక గొంతు ఆరగపోయినట్టు అయిపోయింది. ఇక ఆ రోజు ఫుల్ పొద్దున్నాక ఎండ కొట్టింది కదా, బిర్యానీకి అసలు గాత అయ్యుండే. ఇక వాటర్ ప్యూరిఫై మేము పెట్టలేదు ఇంకా, అంటే వాళ్ళు ఫిట్టింగ్ వాళ్ళు రాలేదు. ఇంకా మా భగత్ బాబే దాన్ని అంటే నా బాగా చూడలేక ఆయన కూడా దూపు అవుతుంటుండే అనమాట. ఇంకా అందుకోసం అన్నట్టుగా నానా తిప్పలు పడి దాన్ని ఎట్నో అట్లా సెట్ చేస్తే అదేందో తెలియదు, వాటర్ ఎక్కుతున్నాయి కానీ వాటర్ తాగుదామంటే అసలు వాటర్ రావట్లేదు. వాటర్ ఏమో ఫుల్ అయినట్టు చూపిస్తూ ఉంది, ఏం అర్థం కాలేదు. ఒక్కో డ్రాప్ ఒక గంట సేపు పడితే ఒక గ్లాస్ అయితే షేర్ చేసుకున్నాము. ఆ నైట్ అయితే అసలు చుక్కలు చూసినాము. ఇంకా సామాన్లు అన్ని లోపలికి అంటే పెట్టేటప్పుడు కరెక్ట్ నైట్ టైం కాబట్టి దోమల టైం కాబట్టి మొత్తం ఇంట్లోకి దోమలు ఫుల్గా వచ్చినాయి. ఎక్కడ సామాన్లు అక్కడనే ఉండేసరికి ఆ బత్తలల్లో మొత్తం ఇట్లా దాక్కున్నాయి. నైట్ అయితే పిల్లలకి ఏం దోమలు కుట్టు, నేనైతే మొత్తం దోమలు కొట్టుకుంటూనే ఉన్నా నైట్ అంతా, పిల్లల్ని దోమల నుంచి కాపాడుకుంటా. ఇంత నిద్రపోలేదు. ఇక భగత్ బాబు ఏమో టీవీది సెట్ చేసి ఆ సెల్ఫులలో ఫోటో ఫ్రేమ్లు అవి పెట్టేసి అయితే ఇంకా 4 అట్లా టైం కల్లా భగత్ బాబు అయితే పాతింటికి వెళ్ళిండు. అక్కడనే 3-4 బత్తల చెత్త వెళ్ళిందంట, దాన్ని అంతా చదిరి. ఇంకా ఆ రోజు మేము ఏసీ తేలేదనమాట, ఏసీ ఇన్స్టలేషన్ వాళ్ళు రాకుంటుండే. సో ఇంకా అక్కడే ఉంచినాం పాతింట్లోనే. సో ఇంకా మొత్తం ఇల్లంతా క్లీన్ చేసి 2-3 బత్తాల సంచుల నిండా అయితే ఆటో మాట్లాడుకొని, అంటే బట్టలే ఫుల్ ఉండే, వేస్ట్ బట్టలు అన్నీ అక్కడనే వదిలిపెట్టి వచ్చినాము. ఇంకా అదంతా పడేసి మార్నింగ్ మహాగాడికి టిఫిన్ తీసుకొని వచ్చిండు. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా, 6 అవుతుంది. అసలు ఇంత పొద్దున మేము మా ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా లేచినామో చెప్పుర్రి, 6 గంటలకే ఎంతో టైం అయినట్టు అనిపిస్తుంది కదా, కానీ 6 అవుతుంది. మహాని స్కూల్కి పంపించద్దు అనుకున్నా, కానీ ఆమెకి స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయినాక ఫస్ట్ ఇండిపెండెన్స్ డే కాబట్టిగా, అండ్ ఇంకా తన కోసం నేను ముందే తీసుకున్నాను డ్రెస్ ఇవన్నీ. ఇంకా పంపిస్తే బాగుంటుంది కదా, తనకి కూడా ఓకే ఇండిపెండెన్స్ డే ఉంటుంది అని తెలుస్తుంది కాబట్టి ఇంకా భగత్ బాబు అయితే ఖచ్చితంగా పంపించాలన్నాడు. ఇంకా అందుకోసం ఇంకా మేమైతే తనని రెడీ చేసి అయితే పంపించినాము. ఇక్కడ నాతో అస్సలు వేయించుకోవట్లేదు, ఇంకా మీకు తెలిసిన ముచ్చటే కదా, నాతో జుట్టు కానీ రెడీ అవ్వడం కానీ తినడం కానీ అస్సలు వేయించుకోదు. తనకు వాళ్ళ డాడీనే చేయాలి. అట్నో ఇట్లా ఇంకా బతలాడి అయితే ఎట్నో అట్లా వేసేసిన. బయట సాపేసుకొని ఎందుకు కూర్చున్నామంటే లోపల అసలుకి కాలు పెట్టే సందువు లేదు, ఎక్కడ సామాన్లు అక్కడనే ఉన్నాయి. ఇంకా చిన్నోడిని ఎక్కడ వేద్దామన్నా కానీ ఎక్కడ వేసేటట్లేదు, బెడ్ మీద అయితే అసలు ఉండట్లేడు, ఫల్టోలు కొడతాడు, కింద పడతాడేమో అన్న భయము. కింద ఎత్తే కింద మొత్తం సామాన్లు ఏమైనా తీసి నోట్లో పెట్టుకుంటాడు. అందుకోసం బయట సాపేసుకొని ప్రశాంతంగా కాసేపు కూర్చుందాము అన్నట్టు ఇంకా బయటనే
బ్రేక్ఫాస్ట్ వీళ్ళు చేసేసిళ్ళు, నేనైతే ఇంకా బ్రష్ చేయలేదు. జస్ట్ మా అన్న అయితే రెడీ చేస్తాను. యాక్చువల్లీ August 15th అదే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేద్దామని, ఫస్ట్ ఇండిపెండెన్స్ డే కదా మింటూకి కూడా, అండ్ 5th month బేబీ థీమ్ కూడా చేద్దామని నేనైతే అందరికి తెప్పించిన. భగత్ బాబుకి, నాకు ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేసేసిన కదా. సో అందరికి అన్నీ తెప్పించిన, కానీ ఆ రోజు నాకు అసలు కుదరలేదు. ఇంకా ముందే చేద్దాం అనుకున్నాను, బట్ అవి ముందు నేను ముందు అప్పుడెప్పుడో ఆర్డర్ పెట్టినా కానీ క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ రీఆర్డర్ పెట్టేసరికి ఇంత లేట్ అయిపోయింది. ఇంకేం చేస్తాను చెప్పండి, ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది. మాకైతే అసలు ఘోరంగా బాడీ పెయిన్స్ ఉన్నాయి, నిద్రనే రావట్లేదు అసలు, ఎందుకో ఏమో అర్థం కావట్లేదు. కొత్త ఇంటికి వచ్చినామనా లేకపోతే ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయనా, నాకైతే అన్ని మల్టీ టెన్షన్స్ ఉన్నాయి. ఇటు వీడియోస్ ఎప్పుడు ఎడిట్ చేయాలి, అటు ఊరికి ఎప్పుడు వెళ్ళి బోనం చేయాలి, ఇంకా ఇల్లు ఎప్పుడు మొత్తం ఎక్కడ చదువుకోవాలి. ఇండిపెండెన్స్ డే ఫ్లిప్కార్ట్ సేల్ ఉంది కదా, నాకు విస్లింక్ నుంచి బ్రాండ్ కొలాబరేషన్స్ వచ్చినాయి. ఒక్క వీడియోకి నాకైతే వాళ్ళు 8,300 రూపీస్, ఒక వీడియోకి ఏమో 7,600 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తున్నారు. 2 వీడియోస్ వచ్చినాయి. జస్ట్ ఏం లేదు, జస్ట్ రివ్యూ ఇవ్వాలి. ఇద్దామన్నా కూడా ఎక్కడ సామాన్లు అక్కడనే ఉన్నాయి. ఎంత కష్టపడితే 8,000 వస్తాయి. అట్లా 2 వీడియోలు చేయాలి అని ఉన్నా కానీ చేయలేని సిచ్యువేషన్ అయిపోయింది. ఎట్లా చేతనా చేయనా అని అదోరంది. ఏంది దోమలు గింతగానం ఉన్నాయి, సామాన్లు ఉన్నాయని ఇప్పుడే వచ్చినాయా, లేకపోతే ప్రతిరోజు ఇట్లనే వస్తాయా పిల్లల్ని, ఏంది అసలు డోర్ బెడ్రూమ్ అంతా లాక్ చేసినా కానీ బొచ్చడు దోమలు వచ్చినాయి. ఎట్లా చీమలు కనుక దారాలు కట్టినట్టు కట్టినాయి. బెల్లం మీద ఇగలవాలంటే మొత్తం దోమలే. ఇక నాకైతే అసలు మల్టీ టెన్షన్తో అయితే అసలు మనసు లేకుంటుండే. కానీ ఇప్పటికీ చెప్తున్నాను, అంటే ఈ వీడియో షూట్ చేసి ఆల్మోస్ట్ 10 days అవుతుంది కాబట్టిగా ఇప్పుడు చెప్తున్నాను, నేనైతే బ్రాండ్ కొలాబరేషన్ చేయలేకపోయినా. చాలా బాధ అనిపించింది, చేయాల్సింది కదా అని. కానీ ఇంట్లో ఎక్కడ సామాన్లు అక్కడ ఉండడం, అటు తిరగడం ఇటు తిరగడం, పిల్లలతోటి అస్సలు కుదరలేదు. ఏం చేసాం ఇంకా అంతే. ఇంకా 15,000 16,000 బొక్క. కిచెన్లో పెట్టాల్సిన బోల మూటలు కిచెన్లో పెట్టినాం, బెడ్రూమ్లో పెట్టాల్సిన బట్టల మూటలు బెడ్రూమ్లో పెట్టినాము, ఇంకా హాల్లో పెట్టాల్సిన మూటలు హాల్లో పెట్టేసినాము. ఇక డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. నేనైతే ఫస్ట్ అయితే ఇంకా డ్రెస్సింగ్ టేబుల్తో స్టార్ట్ చేసినాను. ఇంకా ఎందుకంటే ఫస్ట్ అది తొందరలో అయిపోతుంది కాబట్టి దాన్ని అయితే చూస్ చేసుకున్నాను. అండ్ చిన్న ఐటమ్స్ ఉన్నాయి కదా, వాటిని మహా తీసి ఆడుతూ ఉంది, ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉందన్నమాట. ఇంకా అందుకోసమే దాన్ని అయితే చూస్ చేసుకున్నాను. ఇంకా మహాన్ అయితే స్కూల్కి వెళ్ళింది. ఇప్పుడు వీడిని పడుకోబెట్టి చేయాలని అనుకుంటున్నా, కానీ మా దొర అసలు పడుకోడు. వాడిని పడుకోబెట్టడానికి గంట కేటాయిస్తే ఒక 10 నిమిషాలు అట్లా పడుకుంటాడు, మళ్ళీ లేస్తాడు. ఇంకా మాకు వీళ్ళతోటి సదరాలంటేనే మా నుంచి అసలు కావట్లేదు. పిల్లల్ని పట్టుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంత టెన్షన్ పడకపోతుండే. ఏముంది ఎమ్మటెమ్మటే ఎక్కడెక్కడ చదువుతుంటే అయిపోతుంటుండే. సామాన్ ఏమో బొచ్చడు ఉంది, వెళ్తా అంటే వెళ్తానే ఉంది. పిల్లలేమో చిన్న పిల్లలు, పట్టుకోవడానికి ఏమో ఎవ్వరు లేరు, అందుకే సుక్కలు చూడాల్సి వచ్చింది. బెడ్ అంతా నీట్గా చదివినాక ఏసీ ఫిట్టింగ్ వాళ్ళు వచ్చిళ్ళు. మళ్ళీ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఇల్లంతా దుమ్ము. ఇంక ఇప్పుడైతే ఇల్లంతా చదువుకోవాలి. ఉంటాం, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతే ఈ వీడియో. బై బాయ్.